మీరు ఎప్పుడైనా జీవితం నియంత్రణలో లేకుండా అనిపించిందా? మీరు ఎంత చేసినా విషయాలు తప్పుదోవ పట్టినట్టు అనిపించిందా? బహుశా మీరు మట్టి ముద్దలా నొక్కి మలచబడుతూ అది బాధించేదిగా అనిపించి చివరికి ఏమవుతుందో కూడా తెలియకపోయేలా అనిపించిందేమో. అలా అయితే ఇర్మియా గ్రంథం 18 నుండి 20 అధ్యాయాల్లోని కథ మీకోసం. ఇది దేవుడు కొంచెం ముద్దలవాడు, మనం మట్టి ముద్దలమని బలమైన గుర్తు చేస్తుంది. మలుస్తున్నాడు. ప్రక్రియ బాధాకరంగా అనిపించినా కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన నిజం ఉంది. మన జీవితాల్లో దేవుని ఉద్దేశ్యం ఆ ప్రక్రియలో అగ్ని, కష్టాలు ఉన్నా కూడా మనలను అందమైనదిగా మలచడమే. ముద్దలవాడి దృశ్యంతో ప్రారంభం. 18వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాను కొంచెం ముద్దలవాడి ఇంటికి పంపిస్తాడు. పని చూడమని ఇర్మియా కొంచెం ముద్దలవాడు పాత్ర మలుస్తున్నాడని చూస్తాడు. కానీ ఏదో తప్పు జరుగుతుంది. ఆ మట్టి చెడిపోయింది కాబట్టి కుమ్మరి దానిని కొత్తదిగా మారుస్తాడు. అప్పుడు దేవుడు ఇర్మియాకు ఇలా అంటాడు, ఈ కొంచెం ముద్దలవాడు చేసినట్లే నేను కూడా నీతో ఇశ్రాయేలు చేయలేనా? కొంచెం ముద్దలవాడి చేతిలో మట్టిలా నీవు నా చేతిలో ఉన్నావు ఇశ్రాయేలు. ఇర్మియా 18:06. ఇది దేవుని పరిపాలనకు శక్తివంతమైన దృశ్యం. ఆయన సృష్టికర్త మరియు మనం ఆయన సృష్టి. మనలను ఆయన ఇష్టంగా మలచే హక్కు ఆయనకు ఉంది. కానీ ఇక్కడే విషయం, దేవుడు మనను యాదృచ్ఛికం మలచు. ఆయనకు ఉద్దేశ్యం, మనలను ఆయన తన మహిమకు పాత్రలుగా మలుస్తున్నాడు. కానీ మట్టి ఎదురు చెప్పినప్పుడు ఏమవుతుంది? అదే విషయాన్ని మనం 18వ అధ్యాయంలో చూస్తాము. దేవుడు యూదాకు హెచ్చరిస్తున్నాడు, వారి పాపం వల్ల విపత్తు వస్తుందని. కానీ ఆయన ఆశను ఇస్తున్నాడు. వారు పశ్చాత్తాపపడితే ఆయన దయచేసి విపత్తును రానివ్వడు. కానీ దేవుని ప్రజల ప్రతిస్పందన హృదయాన్ని కలచింది. నిష్ప్రయోజనం. మేము మా యోచనలతో కొనసాగుతాం. మేమంతా చెడ్డ హృదయాల గట్టి తలపెట్టినది అనుసరిస్తాము. ఇర్మియా 18:12. వారు కొంచెవాడు మలచేలా ఒప్పుకోరు. వారు తమదైన మార్గాన్ని ఎంచుకుంటారు. వినాశనానికి దారితీస్తుంది. 19వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాకు ఒక స్పష్టమైన ఉపమానాన్ని ఇస్తాడు. ఆయన ఇర్మియాకు ఒక మట్టి కలశాన్ని కొనమని, దాన్ని బెన్ హిన్నోం లోయకు తీసుకెళ్లి పెద్దల యాజకుల ముందు దాన్ని పగలగొట్టమని చెబుతాడు. ఈ కలశం యూదాను సూచిస్తుంది. దాన్ని పగలగొట్టడం రాబోయే తీర్పును సూచిస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను ఈ జనాన్ని పట్టణాన్ని పగలగొడతాను. ఎలా కొంచెవాడు చేసిన కలశం పగిలితే మరమ్మతు చేయలేమో అలాగే. ఇర్మియా 11. ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. యూదా తిరుగుబాటు వారిని వినాశనానికి తీసుకెళ్తుంది. కానీ ఈ కఠినమైన సందేశంలో కూడా కొంత ఆశ కనిపిస్తుంది. దేవుని తీర్పు కథకు ముగింపు కాదు. ఆయన ఇంకా కొంచెవాడే. ఆయన ప్రజలను తిరిగి ఆయన వైపు మళ్ళితే మళ్లీ ఆకారమిచ్చే శక్తి ఆయనకుంది. ఇప్పుడు ఇర్మియా వ్యక్తిగత అనుభవం గురించి 20వ అధ్యాయంలో మాట్లాడుకుందాం. ఈ కఠిన సందేశాన్ని ఇచ్చిన తర్వాత ఇర్మియా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. పశువులనే ఒక మత నాయకుడు ఇర్మియాను కొట్టి అతన్ని బంధనాల్లో వేస్తాడు. అది ఊహించండి, దేవుని ప్రవక్త తనే రక్షించాలనుకుంటున్న ప్రజల చేత కొట్టబడి అవమానించబడుతున్నాడు. ఇర్మియా అగ్నిపరీక్షలో ఉన్నాడు. చాలా బాధాకరం. కానీ ఇక్కడే ఇర్మియా మరియు యూదా ప్రజల మధ్య తేడా మనకు కనిపిస్తుంది. వారు కొంచెవాడి చేతిని నిరాకరిస్తుంటే ఇర్మియా మాత్రం దానికి లోబడిపోతాడు. తన బాధలో కూడా ఆయన ప్రభువును స్తుతిస్తూ అరుస్తాడు. ప్రభువును మహిమపరచండి. ఆయన అవసరమైన వారిని దుష్టుల చేతుల నుండి రక్షిస్తాడు. ఇర్మియా 20:13. ఇర్మియా దేవుడు ఇంకా నియంత్రణలో ఉన్నాడని నమ్ముతాడు. జీవితం నియంత్రణలో లేనట్టు అనిపించినా కూడా. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించాలి? మొదటిగా, దేవుడు కొంచెవాడు, మనం మట్టి అని మనం గుర్తించాలి. ఆయన మనలను ఆకారం ఇస్తున్నాడు. ఆ ప్రక్రియలో కొన్నిసార్లు అగ్ని మరియు కష్టాలు ఉంటాయి. కానీ ఆయనకు ఉద్దేశ్యం ఉందని నమ్మవచ్చు.
ఆయన మనలను తన మహిమ కోసం పాత్రలుగా మలుస్తున్నాడు. రెండవది, మన హృదయాలను పరిశీలించుకోవాలి. మనం యూదా ప్రజల మాదిరిగా కొంచెవారి చేతిని నిరాకరిస్తున్నామా? లేదా యిర్మీయాలాగా మన జీవితాల్లో ఆయన పనికి లోబడి ఉన్నామా? మనము పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు బాధ కలిగినా కూడా దేవుడు ఇంకా నియంత్రణలో ఉన్నారని నమ్ముకోవడాన్ని మనం ఎంచుకోవచ్చు. చివరగా, దేవుని తీర్పు కథకు ముగింపు కాదని మనం గుర్తుంచుకోవాలి. తీర్పు మధ్యలో కూడా కొంతవరకు ఆశ ఉంది. మనము ఆయన వద్దకు తిరిగి వెళ్తే ఆయన మనలను మళ్లీ అందమైనదిగా మలచగలడు. అదే పునరుజ్జీవనం. మనం అగ్నిలో ఉన్నట్టు అనిపించినప్పుడు మన జీవితాల్లో పునరుజ్జీవనం ఎక్కువగా ఎందుకు జరుగుతుందో ఇదే కారణం కావచ్చు. మళ్లీ మలచడం జరిగేది ఆ అగ్నిలోనే. అక్కడే మలచడం జరుగుతుంది. మన జీవితాల్లో దేవుడు తన అద్భుతమైన పనిని అక్కడే చేస్తాడు. యిర్మీయా కథ మనకు జీవితంలో కష్టాలు వచ్చినా విశ్వాసంగా ఉండమని సవాలు చేస్తుంది. జీవితాల్లో దేవుని ఉద్దేశ్యం గొప్పదని గుర్తు చేస్తుంది. మన బాధ కన్నా గొప్పది కాబట్టి మీరు మట్టి పనివాడైన దేవునిపై నమ్మకం ఉంచండి. కష్టమైన ఆయన మిమ్మల్ని మళ్లీ మలచనివ్వండి. మరియు చివరికి, ఆయన నన్ను తనకు మహిమ తీసుకురావడానికే పాత్రలుగా తయారు చేస్తారని గుర్తుంచుకోండి.